ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. డిసెంబర్ 31వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 31వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. పనిలో కొంతవరకు పని భారం ఒత్తిడిని తగ్గించుకుంటూ మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలపైన ఈరోజు మరింతగా శ్రద్ధనైతే చూపించగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన తెలివితేటలతో నిర్ణయాలను తీసుకుంటూ, ఎంతో చురుగ్గా మెలకువతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా తీసుకోవటం వల్ల మీ మాటే పై చేయిగా అన్ని విషయాలలోనూ ఉండటం, అందరి ప్రశంసలను అందుకోవటం మీకు అన్ని విధాలుగా కూడా సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందరికీ మేలు చేసే విధంగా ఉంటుంది. అంటే మీ వ్యక్తిగతంగా మీకు మేలు జరగడమే కాకుండా మీపై ఆధారపడే వ్యక్తులు కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు గానీ అది సంతోషపరిచేలాంటి ఈ విధంగా మీరు ఆలోచనలు చేయటం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని శభాష్ అనిపించుకునేలాగా ఉండడం కూడా జరుగుతుందండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఆర్థిక పరంగా కూడా చక్కగా ఉంటుందండి. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని మరింతగా పెంచుకునే విధంగా ప్రతి ఆలోచనను చేసుకోగలుగుతారండి. పెట్టుబడుల తాలూకా లావాదేవీలను చక్కగా జరుపుకోగలుగుతారు. పెట్టుబడిలోని ముఖ్యమైన వ్యవహారాలనన్నిటినీ కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి. ఉన్నదానికంటే రెట్టింపుగా మీరు ఆదాయాన్ని ఈరోజు అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా సంపాదించుకోగలుగుతారండి. అయితే ఖర్చులు కూడా ఈరోజు కొంతవరకు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. కొంత ఖర్చులను నియంత్రణ చేసుకునే వెసులుబాటు మీరు తీసుకోవటం మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. అంటే అనవసరమైన ఖర్చులు రావటం కానీ, విందు వినోదాల్లో పాల్గొంటూ కొంతవరకు డబ్బును ఖర్చు చేయవలసిన అవసరం రావడం కానీ, ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కొంతవరకు ఏదైనా అవకాశం ఉన్నంత వరకు ఖర్చులను తగ్గించుకోవటం, నియంత్రించుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ రోజునైతే గడపగలుగుతారండి. ఏదేమైనప్పటికీ కూడా అన్ని విషయాలలోనూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. కొత్త ఆలోచనలు కూడా ఈరోజు మీరు చేసుకోగలుగుతారు. అంటే ఏవైనా కొత్తగా ప్రారంభించాలని కానీ, లేదా కొత్త వ్యవహారాల పట్ల మీరు మరింత ఆసక్తిని చూపించడం కానీ, ఇట్లాంటివైతే ఈరోజు చేయగలుగుతారండి. అంటే నూతనంగా ప్రారంభించే పనులలో ఆసక్తిని చూపించటం, నూతన వ్యవహారాల పట్ల ఆసక్తిని చూపించడం, వ్యక్తిగత విషయాలలో కూడా నూతనంగా ఏదైనా ఆలోచించడం, ఇట్లాంటి విషయాలను ఈరోజు మీరు చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. దానిపైన కొంతవరకు మీరు ఆసక్తిని చూపిస్తూ ముందు అడుగులు కూడా వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. స్నేహితులు, సన్నిహితులతో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొంతవరకు సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. మీకిష్టమైన వ్యక్తుల కోసం మీరు బహుమతులను కొనుగోలు చేయటం కానీ, లేదా నూతన వస్త్రాలను కానీ, వస్తువులను కానీ కొనుగోలు చేయటం కానీ ఈరోజు చేయగలుగుతారండి. చక్కటి వ్యవహార శైలి ఉంటుంది. చక్కగా అన్ని లావాదేవీలను జరపగలుగుతారు. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొత్త ఆలోచనల పట్ల మరింత ఆసక్తిని అయితే కనబరచగలుగుతారు. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు మేలు చేకూరే విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. చక్కగా మీ బాధ్యతలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ సంతోషంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. చిన్న పిల్లలు మీకంటే వయసులో ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి సలహాలను ఇవ్వటం, వారికి అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉండటం, ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. మీరు అంటే పడని వ్యక్తులు కూడా ఈరోజు మీ వద్దకు రావటం కానీ, మీతో మాట మంచి జరపటం కానీ, మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే గతంలో ఎవరితోనైనా కొంతవరకు ఇబ్బందులు కానీ, చికాకులు కానీ, లేదా వారికి మీకు మనస్పర్ధలు ఉన్న వ్యక్తులు కానీ, వారి తప్పు తెలుసుకోవటం, వారు పశ్చాత్తాపంతో మీ వద్దకు రావటం, లేదా ఆ విషయాలను అక్కడితో మరిచిపోయి తిరిగి మీ మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడేలాగా మాట మంచి జరుపుకోవడం కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని వ్యవహారాలలో కూడా ఎంతో తెలివిగా ఆలోచించగలుగుతారు. ఇతరులకు మేలు చేసే విధంగా అంటే మీ వంతుగా మీరు ఎవరికైనా సహాయం పడే విధంగా ఇతరులకు కొంతవరకు మీరు
వారికి సహాయ సహకారాలు అందించే విధంగా మీ ఆలోచనలు ఉండటం ఈరోజు మరింతగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుందండి. అంటే ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో మీరు సహాయం చేయగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. ముఖ్యంగా చక్కటి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు. అంటే మీ యొక్క వ్యవహార శైలి వలన, మీ యొక్క మాట తీరు వలన, మీ యొక్క ప్రవర్తన వలన, మీరు తీసుకునే నిర్ణయాల వలన 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీరు దక్కించుకోగలుగుతారండి. చక్కగా మీరు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కార్యరూపంలో పెట్టుకుంటూ భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ ముందడుగులు వేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా చక్కటి ఉత్సాహాన్ని కూడా మీకు ఇవ్వటం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించగలుగుతారు. అందరి మాట ఒకటే ప్రతి విషయంలోనూ కూడా నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తు కోసం చక్కటి ఆలోచనలు చేసుకుంటూ చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎంతో ఉత్సాహంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో ప్రశాంతంగాను, సంతోషంగాను గడపగలుగుతారు. అంతేకాకుండా చక్కగా మీ పనులన్నిటిని కూడా చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు కోరుకున్న విధంగా ప్రతి పరీక్షలోనూ కూడా విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు హాజరవుతే వాటిలో కానీ మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. అనుకున్న స్థానంలో మీరు మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు ప్రతి రూపాయిని మీరు లెక్కలు వేసుకుంటూ చక్కగా పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత ముందంజలో ఉండగలుగుతారు. కొంతవరకు పనిభారం ఒత్తిడిని తగ్గించుకుంటూ అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణంలో మీరు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందంజలో నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకొని మీరు కోరుకున్న విధంగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందంజలో నడిపించుకోగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీ ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా, చురుగ్గా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. స్నేహితులతో, సన్నిహితులతో కాసింత సమయాన్ని కూడా కేటాయించుకుంటూ అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండగలుగుతారండి. మనసుకు నచ్చిన విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం, తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి పనిని అమలుపరచడం, భవిష్యత్తు కోసం చక్కటి ఆలోచనలను చేసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయటం ఈరోజు మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన వాతావరణంలో మీ యొక్క బాధ్యతలను నిర్వర్తించుకుంటూ, గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని, మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీ యొక్క మెలకువలతో మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీరు చేస్తున్న ప్రతి పనిని గూడా ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు నడిపించటం, చక్కటి ప్రణాళికలను వేసుకోవటం, పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపించటం మీకు మరింతగా లాభాలను చేకూరుస్తుందండి. సంతోషంగా మీ రోజును గడపగలిగేలా చేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆనందకరమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో చక్కటి ముం రోజుగా ఈ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా చాలా తెలివిగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలను చేయగలుగుతారు. మీ ప్రతి ప్రణాళికను కూడా అమలుపరచడానికి అవకాశాలన్నిటినీ ఏర్పాటు చేసుకోగలుగుతారండి. 10 మంది మేలు కోరే విధంగా మీరు ప్రతి పనిని అమలుపరుస్తూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ, మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గినట్టుగా ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.